నమస్కారం. మన తాండూరు న్యూస్ కి స్వాగతం. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో తాండూరు నియోజకవర్గ పరిధిలోని పెద్దెమ్మూల్, తాండూరు మండలాలు మరియు తాండూరు పట్టణానికి చెందిన 237 మంది లబ్ధిదారులకు 2-37-27-422 విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లి ఖర్చు భారం తగ్గిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పేదింటి ఆడబిడ్డ మెడలో బంగారం ఉండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం త్వరలో తులం బంగారం కూడా ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ మాట్లాడుతూ కరెంటు విషయాల్లో చాలా మందికి జీరో బిల్ రాలేదని తెలిపారు. అది కూడా మన కలెక్టర్ ఎమ్మెల్యే దృష్టిలో తెలియజేస్తామని, వాట్ కోస్తాలతో ద్వారా మా దృష్టికి తీసుకొని వస్తే మేము అన్ని స్కీమ్లో అర్హులు ఉన్న వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. అందరికీ 6 గ్యారంటీలు వచ్చినట్లు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు, పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ మీకందరూ కూడా 18 సంవత్సరాలు పెళ్లికి వచ్చినటువంటి మీరందరూ కూడా పెళ్లి చేస్తే ₹1,00,000 ఏదైతే ఇవ్వబోతా ఉన్నామో ఇదందరూ కూడా మనం గతంలో చూసినాం. మన పిల్లలు పెళ్లిళ్ళు చేయాలంటే పెళ్లి కుదిరినప్పటి నుంచి సౌకర్యాల దాకా తిరుగుతూ ఉంటుంది. దాంట్లో ఏ తల్లిదండ్రులు ఇబ్బంది పడొద్దు, ₹1,00,000తో పాటు ఇంకా కూడా తుల బంగారం ఇవ్వాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ వచ్చి దాదాపు ఫిబ్రవరి 29 తారీఖు నుంచి మన దగ్గర ఎలక్షన్స్ కోడ్ అయింది. కోడ్ ఉన్నప్పుడు నియమ నిబంధనల ప్రకారం ఏది కూడా లబ్ధిదారులకు కానీ కొత్తవి గవర్నమెంట్ నుంచి ఇవ్వద్దని ఒకటి మన దగ్గర రూల్ ఉంది. దాంట్లోనే మీకు అందరూ కూడా ఈరోజు 3-4 నెలలు మీకు లేట్ అయిపోయింది. ఇంకా కూడా చాలా మంది అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పి తాండూరు టౌన్ వాళ్ళే కానీ ఇప్పుడు మన కౌన్సిలర్లు కానీ అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే 35-40 మందికి వచ్చి ఉన్నదో వాళ్ళందరూ కూడా తీసుకుని రాని వాళ్ళు ఉంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచన చేసి ఇప్పటికే 800 కోట్లు ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రిలీజ్ చేయడం జరిగింది. మీకు అందరూ కూడా రాని వాళ్ళకి ఎక్కడైతే ఆగిందో వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, సేమ్ టైం మీకు ఆ రోజు ఏదైతే ఎలక్షన్లో చెప్పున్నామో చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికే ఒక 3-4 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఇల్లు కూడా ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా తొందరగానే గ్రామాల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. టౌన్లో కూడా ఖచ్చితంగా ఇల్లు లేని వారికి అందరూ కూడా ఇస్తాం. రుణమాఫీ కూడా రేపు ఆగస్టు 15 తారీఖు ఏదైతే చెప్పుకున్నామో 15 తారీఖు ఖచ్చితంగా 2 లక్షలు ఏదైతే రుణమాఫీ అప్పు ఉన్నారో వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, ఏ మాటల ప్రభుత్వం కాదు. గతంలో ఎవరైనా హామీ ఇస్తే గత ప్రభుత్వాలు చూసినాం మనం. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడే మన గుర్తుకు వస్తుండే మనం ఈ విధంగా కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు గెలిచిన 48 గంటల లోపలనే మీకు ఆ రోజు ఏదైతే చెప్పున్నామో ఉచితంగా బస్సు ఇస్తామని చెప్పి 48 గంటలనే మీకు అందరూ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఉచితంగా ఆ రోజు 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం. ఫిబ్రవరి 29 తారీఖు నాడు జీవో ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు నోటిఫికేషన్ వచ్చినందుకు కదా ఇంప్లిమెంట్ కాలేదు. మార్చి 1 నుంచి మీరు ఎవరైతే సిలిండర్ తీసుకున్నారో దానికి అందరూ కూడా 500 మిగతాది మీ అకౌంట్లో ఖచ్చితంగా అకౌంట్లో పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే గత ముందు కూడా చెప్పినాం, ఈ రోజు ఏ ఎలక్షన్స్ లేవు. మీకు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం చెప్తా ఉన్నాం. మీకు అందరూ కూడా సిలిండర్ రిమైనింగ్ అమౌంట్ కూడా మీ అకౌంట్లోకి వేయించే బాధ్యత మేము తీసుకొని ఖచ్చితంగా అకౌంట్లో వేపిస్తాం. అదే కాకుండా ఇంతకుముందు మా సోదరుమని చెప్పినట్లు జీరో బిల్స్ ఎవరికైతే రాకుండా మేము ఎవరైతే బిల్లులు ఇప్పటికైనా అధికారులు అడుగుంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. మీకు అందరూ కూడా 200 యూనిట్ల వరకు మనం గతంలో చెప్పిన ప్రకారమే మార్చి 1 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ కోడ్ సందర్భంగా మీకు అది ఇంప్లిమెంట్ చేయలేము, కానీ మొన్న 6th నుంచి మీకు అందరూ కూడా జీరో బిల్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అక్కడక్కడ ఎక్కడ ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని తెలియజేసుకుంటూ, మీ గతంలో ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ అది కూడా ఇస్తాడని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మాటల ప్రభుత్వం కాదు,
ఇది ఒక చేతుల ప్రభుత్వం, చెప్పిందన్నిటిని కూడా చేసి మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, రాని వాళ్ళకు కూడా చెక్కులు అందరూ కూడా అతి త్వరలో ఇస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, దయచేసి చెక్కులు ఇచ్చిన తర్వాత ఇప్పటికి ఒక 3 months చెక్కులు తయారవుతుంది. దయచేసి చెక్కులు తీసుకొచ్చి మళ్ళీ ఇండ్లలో పెట్టుకోకండి, ఇమ్మీడియట్ బ్యాంకులో డిపాజిట్ చేయండి. వీలైతే ఈ రోజు అవసరం అనుకుంటే ఈరోజు టైం కుదరకపోతే రేపన్నా మీరు ఇమ్మీడియట్ బ్యాంకులో మీ అకౌంట్లలో డిపాజిట్ చేసుకుంటే తొందరగా ఇది అమౌంట్ మీకు మీ అకౌంట్లలో క్యాష్ వచ్చేస్తుంది. మీరు మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటుంటే డేట్ అయిపోయిన తర్వాత ఈ చెక్ మళ్ళీ బౌన్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దయచేసి చెక్కులు ఇంట్లో మాత్రం మీరు పెట్టుకోకండి, ఎప్పుడే బ్యాంకులో చేయవలసిందిగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, 1 by 1 అధికారులకు మన ఎంఆర్ఓ గారు మీకు అందరికీ మీ పేర్లు పిలుస్తారు, పేరు పిలిచినట్లయితే పిలుస్తారు, వాళ్ళందరూ కూడా వచ్చి చెక్కులు తీసుకోవాల్సిందిగా. మిగతా వాళ్ళు ఇక్కడ లేకుండా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది, మిగతా వాళ్ళకు కూడా ఇక్కడనే ఈ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు మనోహర్ అన్న గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి కౌన్సిలర్స్కి బొంబిన గారికి, రత్నమాల గారికి, నీరజపాల్ రెడ్డి గారికి, రాము గారికి, ప్రభాకర్ గౌడ్ గారికి, అలాగే వెంకన్న గారికి, రవిరాజు గారికి, బంటు వేణు గారికి, బంటు మల్లప్ప గారికి, సుభాన్ రెడ్డి అన్న గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి బెనిఫిషియర్స్ మహిళలకి, అక్కా చెల్లెలందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత సైలెంట్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిర్వహిస్తున్నటువంటి మన ఎంఆర్ఓ గారికి, అలాగే పోలీస్ శాఖ వారికి, ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత, అంటే మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మన టౌన్లో వారికి చెక్కులు ఇవ్వడం ఫస్ట్ సారి. ఇది టౌన్లో ప్రోగ్రాము, అంటే ఇక ప్రోగ్రామ్ పెట్టుకొని ఇవ్వడం ఫస్ట్. ఎంఆర్ఓ ఆఫీస్లో మండల్ వైజ్గా అట్లా కొన్ని ఇవ్వడం జరిగింది, కానీ టౌన్కి మాత్రం ఇచ్చారు. టౌన్కి కూడా కొన్ని ఇచ్చారు, అది కూడా అప్పుడు జరిగింది. ఎలక్షన్ బిజీలో కొంచెం హడావిడిలో జరిగింది. కానీ చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మన తాండూరులో చాలా మందికి చెక్స్ ఇప్పుడు రావడం కూడా చాలా గొప్ప విశేషం. అలాగే ఇంకా ఎంతో మంది అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మాకన్నా ముందు పెట్టుకున్న వాళ్ళకి వచ్చింది రాలేదు, తర్వాత పెట్టుకున్న వాళ్ళకి వచ్చిందనే కొంతమందికి సందేహం మన ప్రజల్లో ఉంది. కాకపోతే అలాంటిది ఏమీ ఉండదు. ఎలక్షన్స్ డిస్టర్బెన్స్ వల్ల కొంచెం ఏమైనా ఇబ్బంది జరిగి ఉంటుంది. ఎవరెవరికైతే రాలేదో వాటన్నిటిని కూడా పరిశీలించి మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి, అలాగే ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి వారందరూ కూడా వచ్చేలాగా మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. ఎలాగైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పారో వాటన్నిటిని నిర్వహించుకుంటూ మనందరికీ ఎంతో మంచి స్కీమ్స్ తీసుకొచ్చి మన మహిళలకి అన్ని రకాలుగా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం మనం అందరం చూస్తున్నాం. ఫస్ట్ గెలవగానే ఫ్రీ బస్సెస్ మనందరికీ సపోర్ట్గా వచ్చేసినాయి. లేడీస్ ఫస్ట్ మనకి ఇచ్చిండ్రు అంటే మహిళల సంక్షేమం కోసమే ఫస్ట్ అన్ని స్కీమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు రాబోయే రోజుల్లో తులం బంగారం విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చొరవ చూపించి రాబోయే రోజుల్లో అది కూడా చేపిస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే కరెంటు బిల్లు విషయంలో కానీ చాలా మందికి ఇంకా జీరో రావట్లేదు అని కొంతమంది మా దృష్టికి వస్తున్నారు. అలాంటి ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టిలో ఉంటుంది కాబట్టి, అలాగే ఇక్కడైతే మేము ఎమ్మెల్యే గారికి ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళి కూడా ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా చేపిస్తాం. వారన్నిటిని కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్స్ దృష్టికి తీసుకొస్తే కూడా అవన్నీ చేపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి స్కీమ్స్ అయినా ప్రజలందరూ అందుకునేలాగా మేమందరం కృషి చేస్తామని మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.